తిరుపతి ఎస్వి యూనివర్సిటీ అధికారులు టీడీపీ నేతల సేవలో తరిస్తున్నారు. ఏపీ సీఎం తనయుడు టీడీపీ నేత నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను యూనివర్సిటీలో నిర్వహించారు. సాక్షాత్తు యూనివర్సిటీ వీసీ దామోదరం కేక్ కట్ చేశారు. ఎస్వీయూలో రాజకీయాలపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, యూనివర్సిటీ అంటే రాజకీయాలకు అతీతంగా ఉండాలి. అలాంటిది ఒక అధికార పక్షంలో ఉన్న నేత బర్త్డే వేడుకలకి సంబంధించి యూనివర్సిటీ నిర్వహించడాన్ని ఎలాంటి వివాదం నెలకొంది అక్కడ? దీన్ని మనం చూస్తున్నాం. యూనివర్సిటీలో రాజకీయాలు ఉండకూడదనేసి స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే పదే పదే చెప్తున్న నేపథ్యం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే నిన్న ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ బర్త్డే రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవడం జరిగింది. కార్యకర్తలు జరుపుకోవడం అందులో ఎవరు తప్పుపట్టే అంశం కాదు. అయితే ఎస్వీయూలో స్వయాన వీసీ దామోదరమే నారా లోకేష్ జన్మదినానికి సంబంధించి కేక్ కట్ చేయడం ఇప్పుడు పెను వివాదంగా మారుతుంది. స్వయంగా వీసీ దామోదరంతో పాటు రిజిస్ట్రార్ భాస్కర్ తో పాటు అలాగే రిజిస్ట్రార్ దేవరాజులు, రెక్టర్ భాస్కర్ తో పాటు ఎస్వీయూ ప్రొఫెసర్లు పెద్ద ఎత్తున పాల్గొనడం పట్ల పెను వివాదం చోటు చేస్తుంది. ఇదే సందర్భంలో టీడీపీకి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం నేతల సమక్షంలోనే కేక్ కట్ చేసుకొని సంబరాలు చేసుకోవడం పట్ల ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విద్యార్థి సంఘాలు సైతం పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు, తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీనిపై ఆందోళన చేయడానికి కూడా సిద్ధపడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒక ఫోటోగ్రాఫ్ చూస్తున్నాము, కేక్ కట్ చేస్తున్న ఫోటోగ్రాఫ్. అందులో ఉన్నది ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు వీసీతో పాటు ఇంకెవరెవరు ఈ వేడుకలో పాల్గొన్నారనే డీటెయిల్స్ ఏమన్నా తెలుసా మీకు? బిందు, మనం కేక్ కట్ చేస్తున్నది వీసీ ఫోటోలో ఉన్నది దామోదర్ తో పాటు రిజిస్ట్రార్ దేవరాజులు, అలాగే రెక్టర్ భాస్కర్ తో పాటు పలువురు ప్రొఫెసర్లు, అలాగే టిఎన్ఎస్ఎఫ్ కు సంబంధించిన జిల్లా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ ఉన్నారు. మనం పసుపు చొక్క వేసుకున్నటువంటి అతను జిల్లా అధ్యక్షుడు. ఇతనితో పాటు వెనక వైపు ఉన్నటువంటి టీడీపీ అనుబంధ సంస్థ అయినటువంటి విద్యార్థి విభాగం నేతలు పెద్ద ఎత్తున ఉన్నారు. వీటితో చాలా మంది ఉన్నప్పటికీ ఇది చేసుకోవడము చాలా సాంప్రదాయం కాదు, యూనివర్సిటీలో రాజకీయాలు ఉండకూడదు అనేసి దీనికి విరుద్ధంగా యూనివర్సిటీ అధికారులు స్వయాన వీసీనే టీడీపీ నేతల సేవలో తరిస్తున్నాడు అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఒక్కటి ఉండదనేసి విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి. ఇవాళ పెద్ద ఎత్తున యూనివర్సిటీలో నిరసనలు వ్యక్తం చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. బిందు, రైట్. అయితే మధు, ఇలాంటివి జరగకూడదు అనేది మనకు తెలుసు, కానీ అఫీషియల్ గా ఎవరికి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది? ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? ఆ దిశగా ఏమైనా జరుగుతుందా? అది ఖచ్చితంగా అంటే ఇది యూనివర్సిటీలు అంటే గవర్నరు స్థాయిలో ఉంటాయి. యూనివర్సిటీల జోక్యం విషయంలో మరి ఏ విధంగా స్పందిస్తారు యూనివర్సిటీ అధికారులు అని చెప్తున్నారు. ఒకవైపు టిఎన్ఎస్ఎఫ్ ఆహ్వానం మేరకు యూనివర్సిటీ వచ్చినా కానీ అదే యూనివర్సిటీలో జరపడం అనేది చాలా పద్ధతి కాదు అన్నదే విద్యార్థి సంఘాల ఆందోళన. స్వయంగా పెద్ద పెద్ద ప్రొఫెసర్లు రావడము, స్వయాన వీసీ దామోదరమే కేక్ కట్ చేయడము, టీడీపీ విద్యార్థి విభాగం సమక్షంలో నారా లోకేష్ బర్త్డే సంబరాలను జరుపుకోవడం పట్ల పెను వివాదమే జరుగుతుంది. మరి ఏ విధంగా గవర్నర్ స్థాయిలో చర్యలు తీసుకుంటారా, లేకుంటే ప్రభుత్వం ఏమైనా దీని మీద సూచన చేస్తుందా, ఇలాంటి భవిష్యత్తులో పునరావృతంగా అన్నది వేచి చూడాల్సిన అవసరం. రైట్ మధు, ఎవరన్నా స్టూడెంట్స్ తో కానీ ఇతర విద్యార్థి సంఘాలతో కానీ మాట్లాడారా? వాళ్ళు ఏమంటున్నారు? ఉదయం నుంచి మనకు విద్యార్థులు చాలా మంది ఫోన్ చేస్తున్నారు. నిన్న సాయంత్రమే కూడా ఈ విషయం మీద వివాదం చోటు చేసుకుంది. ఇది చాలా దారుణమైన విషయం అని చెప్తున్నారు. ఎలాంటి అంటే ఏదో ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన తనయులు కావచ్చు, నేతలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి సంబరాలు యూనివర్సిటీలో చోటు చేసుకొని మిగతా విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉంటుందని స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి యూనివర్సిటీలో రాజకీయాలకు పార్టీలకు సంబంధించిన విద్యార్థి సంఘాలు ఉండొచ్చు, కానీ స్వయంగా వీసీతో పాటు రిజిస్ట్రారు, రెక్టారు, మిగతా ప్రొఫెసర్లు ఈ సంబరాల్లో పాల్గొనడం ఎంతవరకు సమంజసం అనేది ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా ప్రస్తావన అవుతోంది. బిందు, రైట్ మధు, థ్యాంక్ యూ.